నాయకులంతా జిల్లాలో విస్తృత సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే చూసుకుంటే గ్రామీణ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఏ విధంగా ఉండాలి, సుమారుగా చూసుకుంటే 7 రకాలుగా ఉన్నటువంటి టీములు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా మొదలు పెడుతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో వైసీపీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి రాజాం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నేను ఏ విధంగా చూడాలి ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి అలాగే గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు, కార్యకర్తలను అంతా కూడా ఏ విధంగా బలోపేతం చేసుకుని వెళ్తున్నారు? ఈరోజు విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం శ్రీ మధ్య శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో, కురసాల కన్నబాబు గారు రీజనల్ కోఆర్డినేటర్ గారు, అలానే అన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడాను ఈరోజు ఇక్కడ విజయనగరంలో సమావేశం జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుండి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2 సంవత్సరాల్లో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో వారందరికీ భరోసా కలిగించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఫలితమే ఈ యొక్క మీటింగుల సారాంశం. ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం, అలానే కమిటీల్లో చోటు ఇవ్వడం, తద్వారా రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు కూడా సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ జరిగింది. ఇక్కడ మనం అన్ని అంశాలని కూడాను చర్చించడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చి తప్పిందో ఈ కూటమి ప్రభుత్వం, దాని గురించి కానీ, సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేసి ఈరోజు మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సందర్భం కానీ, మొత్తం అంతా కూడాను అమరావతి, పోలవరం అని చెప్తూ ప్రజలను మోసగిస్తున్న తీరును కానీ, ఈరోజు మా కార్యకర్తల మీద అనవసరమైనటువంటి లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఒక పైశాచిక ఆనందం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు పొందుతుంది. ఇవన్నిటిని కూడా ఎండగడుతూ సంస్థాగతంగా మేము బలపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ విజయనగరంలో ఈ మీటింగ్ మేము జరుపుకున్నాం. దీనికి మొత్తం 7 నియోజకవర్గాల నుండి కూడాను ముఖ్య నాయకులు వచ్చి దీన్ని దిగ్విజయం చేశారనే చెప్పాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఒక ప్రశ్న అడుగుతున్నాం. కనీసం రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఒక బాగోగులు మీకు పట్టవా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు కానీ, మొన్న మెడికల్ కాలేజీల్లో కానీ ప్రతి విషయంలో కూడాను మీరు ఓడిపోతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒకసారి చూసుకుంటే రైల్వే జోన్ విషయంలోకి వస్తే పాలిచ్చే ఆవుని మీరు సాగనంపారు, ఒట్టిపోయిన ఎడ్లని ఆంధ్రాకి మిగిల్చారు. ఏదైతే ఇక్కడ రైల్వే జోన్ ఉందో దానికి సంబంధించిన మొత్తం కూడాను ఆదాయ వనరులన్నీ కూడాను మీరు ఈరోజు పక్క రాష్ట్రమైన ఒరిస్సాకు తరలించారు. కేవలం బిల్డింగ్లకు మాత్రమే ఇక్కడికి పరిమితం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, రేపొద్దున జరగబోయే జనరల్ ఎలక్షన్లో కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా బలోపేతం చేస్తారు, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఏ శాఖలకు సంబంధించిన కార్యవర్గం జరిగింది, ఏ విధంగా దీని మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా అందరూ సమావేశపరుస్తున్నారు? మాకు ఇక్కడ ముందుగా మేము రాష్ట్ర స్థాయి కార్యవర్గం నియామకం చేసుకున్నాము. తర్వాత జిల్లా వారీగా, నియోజకవర్గం వారీగా ఆల్రెడీ మేము మా యొక్క కమిటీలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మండల స్థాయి, మండల అనుబంధ విభాగాలు, అలానే గ్రామ స్థాయి, గ్రామ అనుబంధ విభాగాలను మేము ఈరోజు నియమించుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో గ్రామానికి ఏదైతే వెన్నుముక అయినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారందరినీ వివిధ విభాగాలుగా విభజించి వారిలో మహిళా అధ్యక్షురాలు, అలానే 7 విభాగాలను మేము తీసుకున్నాం. అందులో మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలానే సోషల్ మీడియా, విద్యార్థి విభాగం అంటూ మేము వివిధ విభాగాలను ఏర్పరచుకొని వాటి యొక్క అనుబంధంగా కొంతమంది సభ్యులను, వారికి ఒక ఇన్ఛార్జిను నియమిస్తున్నాం. అలా ప్రతి గ్రామంలోనూ చేస్తూ మా యొక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో సుమారు 10,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులను తయారు చేస్తున్నామని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా సుమారుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సుమారుగా
10,000 మంది కార్యకర్తలను తయారు చేయడం ఉద్దేశంగా ముందుకెళ్తున్నారు. సుమారుగా 7 విభాగాలుగా దీన్ని అయితే విడదీసి ప్రతి ఒక్క విభాగానికి కూడా కోఆర్డినేటర్లు పెట్టి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి వైసీపీలో ఖచ్చితంగా ఎవరెవరైతే కార్యకర్తగా ఉంటారో ప్రతి ఒక్క కార్యకర్త కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ఇదే విధంగా దీనికి సంబంధించిన సారాంశం ఈ రోజు జరిగినటువంటి విస్తృత సమావేశం కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.